హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముంగిట బీఆర్ఎస్కి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఈ ఎన్నికకి నోటిఫికేషన్ విడుదలవగా నామినేషన్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నామినేషన్ల స్క్రూటినీ కూడా జరుగుతోంది. కానీ ఊహించని విధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కొత్త వివాదం తెరపైకొచ్చింది. ఆమె దివంగత మాగంటి గోపీనాథ్ అసలు భార్య కాదు, ఉప ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా ఆమెకు లేదు అంటూ అమెరికా నుంచి మాగంటి గోపీనాథ్ కుమారుడు తారక్ ప్రద్యుమ్న ఎన్నికల సంఘానికి లేఖ రాశాడు. గోపీనాథ్ 1998 ఏప్రిల్ 29న మాలినీదేవిని చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. వారు విడిపోయారు, కానీ లీగల్గా డివోర్స్ కాలేదు. కాబట్టి నేను వారి ఏకైక చట్టబద్ధ కుమారుడిని. అయితే సునీత మాగంటి గోపీనాథ్తో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఆమె ఆయన్ని చట్టబద్ధంగా వివాహం చేసుకోలేదు. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 125ఏను ఉల్లంఘించినట్టు అవుతుంది అంటూ తారక ప్రద్యుమ్న కొత్త పాయింట్ లేవనెత్తారు. అంతేకాదు తప్పుడు పత్రాలు సమర్పించిన ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరారు. సరిగ్గా నామినేషన్ల స్క్రూటినీ నాడే ఈ వార్త బయటకొచ్చేలా కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.